వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. అమలాపురం కిమ్స్ కాలేజీ గ్రౌండ్ లో యాజమాన్య అధిపతి చైతన్యరాజు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 3000కు పైగా వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యులు, పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, ఎంపీ హరీష్, బాలయోగి, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, మెట్ల రమణ బాబు, డిఎస్పీ ప్రసాద్ హాజరై యోగాసనాల్లో పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవనానికి యోగం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పారు. భారతదేశం కింద చేయాలనేటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా డాక్టర్స్ కానీ ఇతర ఈరోజు దక్షిణ భారతదేశం నుంచి కూడా కొన్ని వందల మంది డాక్టర్స్ ఒక ఈవెంట్ జరుగుతుంది. వారందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఎల్లుండో ఉదయం కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు మీ అందరికీ తెలుసు 5 రోజుల నుంచి కూడా యోగా అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి చోట, ప్రతి గ్రామం స్థాయి నుంచి, మండలం నుంచి, నియోజకవర్గం పరిధిలోని కూడా జరుగుతుంది. ఈ రోజున అదే విధంగా మన కిమ్స్ కాలేజ్ లోని చైతన్య రాజు గారు ఆధ్వర్యంలోని ఈరోజు ఇక్కడ కాలేజ్ గ్రౌండ్స్ లోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా రేపు 21న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలోని విశాఖపట్నంలో కూడా ఒక సుమారు 5 లక్షల మందితోని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్య ఆలోచన ఏంటంటే, దీన్ని రేపన్నాడు యోగా అనేది మన అందరూ ఒకటి బాధ్యతగా మన అందరూ తీసుకోవాలి. ఎందుకంటే మన ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మనకి మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఈ రోజు మీరు తెలుసు ఏ విధంగా మనం ముందుకే అడుగులు వేస్తున్నామో, ఏ విధంగా మనకి మన మెంటల్ ఫిట్నెస్ అనేది ఉండాలనే ముఖ్య ఆలోచన. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు యోగాంధ్రలో భాగంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా యోగాని ప్రజా జీవితంలో భాగస్వామ్యం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదలతో, దీక్షతో ప్రజలందరికీ యోగాను పరిచయం చేసి ప్రజల ఆరోగ్యాలు బాగు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా, రాష్ట్రంగా మార్చాలని ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 కిమ్స్ క్యాంపస్ లో జరుపుకుంటామని డిసైడ్